ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో వచ్చేటువంటి శ్రీరామనవమి అనేటువంటి కళ్యాణం తర్వాత వచ్చేటువంటిది ఒక పెద్ద పండుగ అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అంటే క్షయము అంటే నాశనము, అక్షయము అంటే నాశనము కానటువంటిది, అంటే అక్షయము అంటే ఆ యొక్క జీవం అనేటువంటిది ఉన్నటువంటిది, స్థిరంగా ఉండేటువంటి దాన్ని అక్షయము అని అంటారు. అయితే అక్షయ తృతీయను విశేషమైనటువంటి అక్షయ తృతీయ నాడు లక్ష్మీ కుబేర హోమంలో పాల్గొంటే గనక ఆ యొక్క లక్ష్మీ కుబేరుని అనుగ్రహం వలన సుఖ సంతోషాలు, ముఖ్యంగా ధనానికి సంరక్షకుడైనటువంటి ఆ యొక్క కుబేర అనుగ్రహం పొందడం వలన ధనం ఇంట్లో ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉంటుంది. ఈ యొక్క అక్షయ తృతీయ నాడు వచ్చేటువంటి ఈ యొక్క ఏప్రిల్ 30 తారీఖు బుధవారం నాడు మనకు అక్షయ తృతీయ రావడం జరుగుతుంది. ఆ యొక్క అక్షయ తృతీయ నాడు మన రామకృష్ణ నిహాన్ గారు ఆధ్వర్యంలో జరిగేటువంటి లక్ష్మీ కుబేర హోమంలో పాల్గొని సిరి సంపదలు అందరూ కూడా పొందాలని, ఆ యొక్క లక్ష్మీ కుబేర అనుగ్రహాన్ని కూడా అందరూ పొందాలని కోరుకుంటున్నాను. అయితే ఈ యొక్క అక్షయ తృతీయ నాడు అసలు విశేషం ఏంటంటే, అక్షయ తృతీయ నాడు ఆ యొక్క లక్ష్మి అనేటువంటిది అందరి ఇంట్లో ఉండాలని, అదేవిధంగా ఆ యొక్క కుబేరుడు పరమేశ్వరునికి ప్రార్థించి ఈ యొక్క సంరక్షకుడు దేనికి